అనుకోని పరిణయం ఎపిసోడ్ 36. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. వినయ్ తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. మంచి అవకాశం చేజారిపోయింది, కానీ నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. అన్నయ్య ఇంట్లో ఉండగా ఆరాధ్యాన్ని దక్కించుకోవడం అస్సలు కుదరదు. ఈసారి ఇంట్లో ప్లాన్ చేయకూడదు. అయినా రాత్రి ఆ డ్రగ్గు మత్తులో నాకు ఏమీ గుర్తులేదు. నేను నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆరాధ్యని నా సొంతం చేసుకోవాలి. ఎంతమంది అమ్మాయిల్ని నా సొంతం చేసుకున్నాను, చివరికి లావణ్యని కూడా. కానీ ఈ ఆరాధ్య మాత్రం అస్సలు చేతికి చిక్కడం లేదు. మంచి టైం చూసి అన్నయ్య బిజీగా ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆరాధ్యని నా సొంతం చేసుకుంటాను అని వినయ్ ఆలోచిస్తూ ఉండగా వెంటనే వినయ్ భయంగా లేచి నుంచుంటాడు. హో షిట్, ఆరాధ్య రూమ్లోనే ఆ డ్రింక్ బాటిల్ అన్నీ ఉండిపోయాయి కదా. ఇప్పుడు కానీ ఆరాధ్య ఆ రూమ్లోకి వెళ్ళి చూసింది అంటే ఇంకేమీ లేదు. ముందు త్వరగా వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేయాలి అని వినయ్ స్పీడ్గా ఆరాధ్య రూమ్లోకి వెళ్తాడు. బెడ్ వైపు చూడగా బెడ్ మొత్తం చెల్లాచెదురుగా ఉండటం చూసి వెంటనే బెడ్ నీట్గా సర్దుతాడు. తర్వాత కింద పడిన డ్రింక్ బాటిల్ అలాగే పక్కనే లావణ్య మొబైల్ కూడా ఉండటం చూసి మొబైల్ పాకెట్లో పెట్టుకుని వెంటనే డ్రింక్ బాటిల్ బయటకు తీసుకుని వచ్చి డస్ట్బిన్లో పడేస్తాడు. మళ్ళీ ఆరాధ్య రూమ్లోకి వెళ్ళి తనకి సంబంధించినవి ఏమైనా కింద పడినవి ఏమో చూస్తూ ఉండగా సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి వినయ్ భయంగా డోర్ వైపుకి చూస్తాడు. ఆరాధ్య నార్మల్గా లోపలికి వస్తూ లోపల ఉన్న వినయ్ని చూసి వెంటనే భయంగా ఆగిపోతుంది. ఇంత మార్నింగు తన రూమ్లో వినయ్ ఏం చేస్తున్నాడో ఆరాధ్యకి అర్థం కాదు. ఎందుకు ఒక క్షణం ఆరాధ్యకి చిన్నపాటి భయం మొదలవుతుంది. ఆరాధ్యాన్ని చూసిన వినయ్ కూడా కొంచెం భయపడుతూ మళ్ళీ తన కంగారుని తగ్గించుకుని, హలో ఆరాధ్య, ఏమైంది, నీ చేతికి ఆ గాయం ఏంటి అని అడుగుతుంటే ఆరాధ్య భయంగా వెనక్కి అడుగులు వేస్తూ వెనుక ఉన్న మనిషికి తగిలి వెంటనే ఆగిపోయి కంగారుగా వెనక్కి చూస్తుంది. తన వెనుక ఉన్న అభిని చూడగానే ఆరాధ్య కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. కానీ అభి మాత్రం ఆరాధ్య రూమ్లో ఉన్న వినయ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. హలో అన్నయ్య అని అభిని చూడగానే వినయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆరాధ్య రూమ్లో వినయ్ని చూడగానే అభి కోపం తారాస్థాయికి చేరగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆరాధ్య వైపు చూసి, ఆరాధ్య, నువ్వు డ్రెస్ తీసుకుని వెళ్ళి నా రూమ్లో రెడీ అవ్వు అని చెప్పగానే ఆరాధ్య అలాగే అని కంగారుగా తన డ్రెస్సు తీసుకుని వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అభి వినయ్ వైపుకి అడుగులు వేస్తాడు. ఇదేంటి, అన్నయ్యకి ఇలా దొరికాను? ఇంత ఉదయం ఆరాధ్య రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి అని వినయ్ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా అభి వినయ్ గొంతుని గట్టిగా పట్టుకునేసరికి వినయ్కి అస్సలు ఊపిరాడదు. అన్నయ్య ఏం చేస్తున్నావు అని వినయ్ గొంతులో నుండి మాట రాక చిన్నగా అంటుంటే, నీకు మొన్నే వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ఆరాధ్య విషయంలో ఏం చేశావో నాకు తెలియదని అనుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. ఇంత మార్నింగు ఆరాధ్య రూమ్లో నువ్వేం చేస్తున్నావని అభి వినయ్ గొంతుపై పట్టు పెంచుతుంటే వినయ్ వెంటనే అభి చేతిని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ నీడ కూడా ఆరాధ్యపై పడటానికి వీల్లేదు వినయ్. నీ మైండ్లో ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టు. తనని నువ్వు చెడుగా చూడటం కానీ తన గురించి నీ మైండ్లోకి చెడు ఆలోచన వచ్చినా కూడా నా చేతిలో నీకు చావు తప్పదు. ఇప్పటి వరకు తమ్ముడివి కాబట్టి నువ్వు ఏం చేసినా చాలా వరకు ఓపిక పడుతూ వచ్చాను. అలాంటిది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అన్న ఆలోచన చేస్తున్నావని తెలిస్తే సొంత తమ్ముడివి అని కూడా చూడను, చంపేస్తాను అని అభి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వినయ్ గొంతుని వదలగానే వినయ్ గట్టిగా దగ్గుతూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చునిపోతాడు. అభి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా వినయ్ వైపు చూస్తూ ఉంటాడు. అమ్మ బాబోయ్, నిన్న నైటు నా వల్ల
లావణ్య జీవితం నాశనమైందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నీ అన్నయ్య చేతిలో ఇప్పుడే నాకు చావు తప్పదు. ఆ లావణ్యతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అని వినయ్ మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు. ఇంకా నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేయలేదు. ఆరాధ్య రూంలో నువ్వేం చేస్తున్నావని అభి గట్టిగా అరిచేసరికి, అది అన్నయ్య అంటే ఈ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది, లోపల ఎవరు ఉన్నట్టు అనిపించలేదు. ఆరాధ్య ఇంత ఉదయం ఎక్కడికి వెళ్ళిందా అని చూద్దామని వచ్చాను అని వినయ్ వచ్చిరాని మాటలతో చిన్నగా అంటుంటే, ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకొకసారి ఆరాధ్య విషయంలో ఇన్వాల్వ్ అయితే నా గన్ను నీ తలకి గురిపెట్టాల్సి వస్తుంది. నోరు మూసుకుని బయటికి పో అని అభి సీరియస్గా అరిచేసరికి వినయ్ కంగారుగా అక్కడి నుండి పరుగున తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఆరాధ్య బయట నుండి అభి మాటలు వింటుంది. తన విషయంలో వినయ్ ఇన్వాల్వ్ అయితే అభి ఏం చేస్తాడో ఆరాధ్యకి క్లియర్గా అర్థమవుతుంది. ఆరాధ్య పెదవులపై చిన్న చిరునవ్వు రాగా, నువ్వుండగా నాకు ఏమీ కాదు అభి అని చిన్నగా నవ్వుకుంటూ తను అక్కడి నుండి అభి రూంలోకి వెళ్ళిపోతుంది. వినయ్ వెళ్ళిపోయిన తర్వాత అభి రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. వీడు ఇంత ఉదయం ఆరాధ్య రూంలోకి వచ్చాడు అంటే ఏదైనా చేశాడా? ఏమైనా కెమెరా ఫిక్స్ చేశాడా ఈ రూంలో? వీడి క్యారెక్టర్ ఎలాంటిదో పూర్తిగా తెలిసిన తర్వాత వీడిని నమ్మడానికి వీల్లేదు అని వినయ్ ఆరాధ్య రూంలో ఎక్కడైనా మినీ కెమెరాస్ కానీ పెట్టాడేమోనని అభి ఆరాధ్య రూమ్ అలాగే వాష్రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకెక్కడ ఏమీ కనిపించకపోయేసరికి అభి ఆలోచనలో పడతాడు. వీడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. త్వరగా ముంబై నుండి వచ్చిన తర్వాత నా మనసులో మాట ఆరాధ్యకి చెప్పి నేను ఆరాధ్యని పెళ్లి చేసుకుంటున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఆరాధ్య వీడికి వదిన అవుతుంది అన్న ఆలోచన పెట్టుకుని అయినా తన గురించి చెడుగా ఆలోచించడం మానేస్తాడు అని అభి అనుకుని ఇంకా ఆరాధ్య రూమ్ డోర్ దగ్గరికి వేసి బయటకొస్తాడు. ఆరాధ్య ఫ్రెష్ అయ్యి అభి దగ్గరికి రాగానే, ఆరాధ్య ఈ రోజు నుండి నువ్వు నా రూంలోనే ఫ్రెష్ అవ్వు, నేను చెప్పింది అర్థమైంది కదా అని అభి అంటుంటే, ఎందుకు అని ఆరాధ్య అయోమయంగా అడుగుతుంది. ఆ వినయ్ని నమ్మడానికి వీల్లేదు అని అభి మనసులో అనుకుంటూ, ఏమీ లేదు, చెప్పింది చెయ్యి, నేను రెడీ అయ్యి వస్తానని ఇంకా అభి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు. నాకు తెలుసా అభి, వినయ్ నా విషయంలో ఏదైనా తప్పు చేస్తాడేమోనని నీ మనసులో భయం ఉంది. అందుకే నువ్వు ఎక్కడా కూడా వాడికి ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇంత ప్రాణంగా ప్రేమించే నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటుంది. ఇంకా ఆరాధ్య అభి ఇద్దరు కూడా రెడీ అయ్యి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి అంజలి గారిని చూస్తారు. తర్వాత ఆరాధ్యని తీసుకుని అభి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కార్తీక్ ప్రియా వైపు చూస్తూ, ప్రియా నేను ఆఫీస్కి వెళ్తాను, అమ్మ వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తుంటే, అలాగే అని ప్రియా చిన్నగా అంటుంది. కార్తీక్ ఒక క్షణం ప్రియా వైపు చూస్తూ, ప్రియా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంటే, అలాంటిది ఏమీ లేదు, నేను చదువుకోవాలి అని ప్రియా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కార్తీక్ వెంటనే ప్రియా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి ప్రియా కంగారుగా కార్తీక్ వైపు చూస్తుంది. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పడం లేదు. వచ్చిన దగ్గర నుండి అడగాలని అనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? నేను 10 మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నాకన్నా నువ్వే ఎక్కువ మాట్లాడేదానివి. పోనీ నేను నీకు ప్రపోజ్ చేశాను కాబట్టి నేను ఇష్టం లేక నాకు దూరంగా ఉంటున్నావు అనుకుంటే, ఆ రోజు వైజాగ్ వచ్చేటప్పుడు కారులో నువ్వు నాతో చాలా ఫ్రీగా మాట్లాడావు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? వచ్చిన దగ్గర నుండి నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల నీతో ఫ్రీగా మాట్లాడటం కుదరలేదు. అసలు నీ మనసులో ఏముంది ప్రియా? ఒకవేళ నేనంటే నీకు ఇష్టం లేదా? నీకు ముందే చెప్పాను కదా, నీకు నేను ఇష్టం లేకపోతే అని. కార్తీక్ ఒక క్షణం కళ్ళు మూసుకుని, నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని కార్తీక్ బాధగా అంటుంటే ప్రియా వెంటనే కార్తీక్ వైపు భయంగా చూస్తుంది.
నీ ఇష్టం, నేను ఎప్పుడు కాదు అని అనను ప్రియా అని కార్తీక్ చిన్నగా అనేసరికి ప్రియా ఒక్కసారిగా కార్తీక్ని హగ్ చేసుకుంటుంది. ప్రియా చేసిన దానికి కార్తీక్ ఒక క్షణం షాక్ అవుతాడు. కానీ ఇంతలో ప్రియా ఏడుస్తుంటే కార్తీక్కి ఏమీ అర్థం కాక, హే ప్రియా, ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. భయంగా ఉంది కార్తీక్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మా కుటుంబంతో కలిసిపోగానే నువ్వు కూడా మాకులాగే మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకున్నాను. అందుకే అంత త్వరగా అక్కడ అడ్జస్ట్ అయ్యావు అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది నువ్వు మాకులాగా కాదు అని. నువ్వు కూడా ఒక ధనవంతుల బిడ్డవి అని. నేను నీకు కరెక్ట్ కాదు కార్తీక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలా అని నీకు నేను సరైన అమ్మాయిని కాదు. అందుకే త్వరగా అమ్మ కోలుకుంటే ఇక్కడి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బాగుండును అని అనిపిస్తుంది. ఇక్కడే ఉంటే మళ్ళీ నేను నీపై ఎక్కువ హోప్స్ పెంచుకుంటాను. భయంగా ఉంది అని ప్రియా ఏడుస్తూ మాట్లాడుతుంటే చంపేస్తాను అని కార్తీక్ చాలా సీరియస్గా అంటాడు. ప్రియా కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తుంటే, నీ మనసులో ఇంత చెత్త పెట్టుకున్నావా? ఇప్పటికైనా అడిగాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మేడం గారు ఇంకా ఏం డెసిషన్ తీసుకునేవాళ్ళు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. మధ్యలో ఈ స్టేటస్ ఎక్కడి నుండి వచ్చింది? నేను ప్రేమించింది నిన్ను ప్రియా. అలాగే ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు కదా నేనంటే కూడా నీకు ఇష్టమని. అలాంటప్పుడు నువ్వు ఇష్టపడింది కూడా నన్ను. మధ్యలో ఈ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నాకు కరెక్ట్ కాదా? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకుని ఇన్ని రోజులు నాకు దూరంగా ఉంటున్నావా అని కార్తీక్ సీరియస్గా అంటుంటే, అది కాదు కార్తీక్, నేను మీ పేరెంట్స్కి నచ్చను అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుంటే, అలా అని వాళ్ళు నీకు చెప్పారా? నీకు ఒక విషయం తెలుసా? నేను ఆల్రెడీ నిన్న అమ్మ వాళ్ళతో మాట్లాడాను. నీ ఫోటో కూడా అమ్మకి చూపించాను. నువ్వు అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చావు. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఆరాధ్యతో మాట్లాడి నీకు నాకు పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నారో తెలుసా అని కార్తీక్ అంటుంటే ప్రియా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది. అందుకే ఓన్గా థింక్ చేయడం మానేసి నాతో మాట్లాడుతూ ఉంటే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. నిన్న నైటు ఈ విషయం చెప్పాలి అని నీ దగ్గరికి వస్తే నువ్వేమో నిద్ర వస్తుంది అని వెళ్ళిపోయావు. ఇప్పుడు అర్థమైంది కదా, నువ్వు మా అమ్మ వాళ్ళకి చాలా బాగా నచ్చావు. తమరు కూడా ఒప్పుకుంటే నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ నీకు జాబ్ చేయాలని ఉంటే నేను నీకు అడ్డు చెప్పను అని కార్తీక్ అంటుంటే, నిజంగానా అని ప్రియా ఇంకా షాక్లోనే అడుగుతుంది. ఇంక నీకు క్లారిటీగా ఎలా చెప్పాలి అని కార్తీక్ అంటూ ప్రియా చెంపలపై తన 2 చేతులను వేసి, నిజంగా అంటే నిజం ప్రియా, నువ్వంటే నాకు ప్రాణం రా. ఇంకెప్పుడు ఈ స్టేటస్ల గురించి నువ్వు నాకు కరెక్ట్ కాదు అన్న ఆలోచన నీ మైండ్లోకి రానివ్వకు. అసలు నేను నీకు దూరంగా ఉంటున్నాను చూడు, అందుకే నీకు ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తున్నాయి. ముందు నీ మైండ్ సెట్ మార్చాలి అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ నెమ్మదిగా ప్రియా పెదవులపై తన పెదవులని నిలపగానే ప్రియా ఒక్కసారిగా షాక్గా కార్తీక్ వైపు చూస్తుంది. ఇప్పటి నుండి ఇలాంటివి అలవాటు చేసుకో అని కార్తీక్ చిన్నగా అంటూ నెమ్మదిగా ప్రియా పెదవులని స్మూత్గా కిస్ చేస్తాడు. తన మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయిందన్న సంతోషంలో ప్రియా కూడా కార్తీక్ కాలర్ పట్టుకుని నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత కార్తీక్ ప్రియా పెదవుల్ని వదిలి ప్రియా వైపు చూస్తుంటే ప్రియా చిన్నగా సిగ్గుపడుతూ వెంటనే కార్తీక్ గుండెలపై వాలిపోతుంది. పిచ్చిపిల్ల, ఇంకొకసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి వస్తే అస్సలు ఊరుకోను. ఇంకెటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని కార్తీక్ చెప్తుంటే ప్రియా చిన్నగా నవ్వుతుంది. అమ్మయ్య, ఇన్ని రోజులకి మేడం గారి పెదవులపై చిరునవ్వు చూస్తున్నాను అని కార్తీక్ వెంటనే ప్రియా బుగ్గపై చిరుముద్దు ఇచ్చి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయేసరికి ప్రియా ఒక క్షణం ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తూ తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది.
అభి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆరాధ్యకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆరాధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు కార్తిక్ ఈ 1 వీక్ ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకోండి ఆరాధ్య, నాకు వేరే వర్క్ ఉంది అని అభి చెప్తుంటే తప్పకుండా అభి సార్ అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, 1 వీక్లో మనం ముంబైకి వెళ్ళాలి అని అభి చెప్తుంటే ముంబైకా అని ఆరాధ్య షాక్గా అడుగుతుంది. అవును, ఇంకొక 1 వీక్లో ముంబైలో ఒక టెండర్ వేయాల్సింది. ఇప్పుడు నేను ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడ నాకు 2 days వర్క్ ఉంటుంది. అందుకే నువ్వు కూడా నాతో పాటు ముంబైకి వస్తున్నావు అని అభి చెప్తుంటే ఆరాధ్య ఇంకా షాక్గా అభి వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది, నాతో రావడం నీకు ఇష్టం లేదా? అంత దూరం అని ఆలోచిస్తున్నావా అని అభి అడుగుతుంటే మీరు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తాను అభి సార్, మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంటే నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికీ కోల్పోను ఆరాధ్య. ముంబై నుండి వచ్చిన తర్వాత నీకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని అభి అంటుంటే సర్ప్రైజా నాకా? ఏంటి అభి సార్ అని ఆరాధ్య ఆతృతగా అడుగుతుంది. ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది చెప్పు, వచ్చిన తర్వాత నువ్వే చూస్తావు కదా అని అభి చిన్నగా నవ్వుతూ ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్లో పడిపోతాడు. అభి నాకు సర్ప్రైజ్ ఇస్తాడా ఏంటబ్బా అని ఆరాధ్య మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. లావణ్య ఎప్పటికో లేచి నెమ్మదిగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్లో నుండి బయటకు వస్తుంది. తనకి జరిగిన అన్యాయం గురించి ఎవరికి చెప్పాలని అనిపించదు లావణ్యకి. ఎలాగైతేనే వినయ్ చేతిలో తన జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు తన ఎదురుగా ఉన్న లక్ష్యం వినయ్ని మార్చడం. అందుకే లావణ్య వినయ్ని ఎలా మార్చాలి అన్న దాని గురించి ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో లావణ్య అని వినిపించిన వాయిస్కి లావణ్య డోర్ వైపుకు చూసేసరికి అక్కడ తన తండ్రి గోవర్ధన్ ఉండటం చూసి లావణ్యకి వెంటనే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లావణ్య స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి గోవర్ధన్ని హత్తుకునేసరికి గోవర్ధన్కి ఏమీ అర్థం కాదు. అమ్మ లావణ్య అని గోవర్ధన్ అంటుంటే లావణ్య వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. ఏమైంద్రా, ఎందుకు ఏడుస్తున్నావని గోవర్ధన్ కంగారుగా అంటుంటే ఏమీ లేదు డాడీ, నేను చూసి చాలా రోజులైంది కదా అందుకే అని లావణ్య చిన్నగా అంటుంటే 3-4 డేస్కే నాపైన బెంగ పెట్టుకున్నావా అని గోవర్ధన్ చిన్నగా నవ్వుతూ లావణ్య భుజం చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకుని వస్తాడు. నిన్ను చూడగానే చాలా ఏడుపొచ్చింది డాడీ, రాత్రి జరిగింది నీకు చెప్పలేను, చెప్తే ఇంకేమీ లేదు, వెంటనే వినయ్ని చంపేస్తావు, కానీ అది పరిష్కారం కాదు అని లావణ్య మనసులో బాధగా అనుకుంటుంది. ఇంతలో చంద్రశేఖర్ గారు పైనుండి కిందకి రావడం చూసి బావా బాగున్నావా అని గోవర్ధన్ అడుగుతుంటే బాగున్నాను గోవర్ధన్, ఇప్పుడైనా రావడం అని చంద్రశేఖర్ గారు అంటారు. అవును బావా, అభి నార్మల్ అయ్యాడంట కదా, ఒకసారి చూద్దామని వచ్చాను అని గోవర్ధన్ నవ్వుతుంటే అవునా, కానీ వాడు ఆఫీస్కి వెళ్ళాడు, ఇంట్లో లేడు అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే పర్వాలేదు బావా, ఈవినింగ్ కలుస్తాను, వస్తాడు కదా అని అనగానే సరే అని ఆయన ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. నేను ఒకసారి మీ అత్తయ్యతో మాట్లాడి వస్తాను లావణ్య, వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం సరేనా అని గోవర్ధన్ లావణ్య నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి అలాగే డాడీ అని లావణ్య వచ్చిరాని నవ్వుని నవ్వుతుంది. ఇంకా గోవర్ధన్ డైరెక్ట్గా పద్మావతి రూమ్లోకి వెళ్తాడు. పద్మ అని గోవర్ధన్ పిలుస్తుంటే పద్మావతి గారు వెంటనే గోవర్ధన్ వైపు చూసి అన్నయ్య అని సంతోషంగా గోవర్ధన్ దగ్గరకు వస్తారు. చాలా రోజులైపోయింది తల్లి నిన్ను చూసి, ఎలా ఉన్నావని గోవర్ధన్ అడుగుతుంటే ఎలా ఉన్నానంటే ఏం చెప్పాలి, ఆ అభి నార్మల్ అయిన తర్వాత మళ్ళీ దినదిన గండంలాగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమే చావడం లేదు, దానికి తోడు నీ మేనల్లుడు వినయ్ ఉన్నాడు కదా, వాడు చేసే పనులు ఇంకా తలనొప్పిని తెప్పిస్తున్నాయి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నయ్య అని పద్మావతి గారు అంటుంటే అసలు నువ్వు మెడిసిన్స్ మారుస్తున్నావు కదా, వాడు నార్మల్ స్టేజ్కి ఎలా వచ్చాడు అని గోవర్ధన్ కోపంగా అంటాడు. ఇంకా పద్మావతి గారు చంద్రశేఖర్ గారు ఆరాధ్యని అభికి కేర్ టేకర్గా తీసుకుని రావడం,
ఆరాధ్య పద్మావతి గారితో ప్రవర్తించిన తీరు, తర్వాత అభిని బయటకు తీసుకుని వెళ్ళడం, అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం, తర్వాత కూడా అభికి ఆరాధ్య గుర్తులేకపోయినా తన గురించి ఎక్కువ కేర్ తీసుకోవడం, ఆరాధ్య గురించి తనకి సీరియస్ వార్నింగ్ ఇవ్వటం, అన్నీ గోవర్ధన్కి చెప్పగానే ఎంత ధైర్యం వాడికి! దానెవరో కోసం నీకు వార్నింగ్ ఇస్తాడా? ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం నీపై సీరియస్ అవుతాడా? అసలు ఎవరా అమ్మాయి అని గోవర్ధన్ కోపంగా అంటుంటే, నాకు కూడా సరిగ్గా తెలియదు అన్నయ్య. ఆ రాధ ఉంది కదా, తనే పంపించింది. ఆ మహాతల్లి వచ్చిన దగ్గర నుండి నాకు అస్సలు మనశ్శాంతి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మేడం గారి వల్లే అభి ఇంత త్వరగా క్యూర్ అయ్యాడు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే, చూస్తాను. ఈవినింగ్ వస్తుంది కదా, కేర్ టేకర్గా వచ్చి ఇంట్లో వాళ్ళ మీదే పెత్తనం చెలాయిస్తుందా? నేనుండగా ఆ అమ్మాయి ఆటలు సాగనివను. నా గురించి తెలుసు కదా, ఇంక నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకు అని గోవర్ధన్ కోపంగా అంటుంటే, అందుకే అన్నయ్య నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఏదో ఒకటి చేసి ముందు ఆ మహాతల్లి గోల వదిలించు. అది ఇంట్లో నుండి బయటకు పోతేనే కానీ అభి మన చేతికి చిక్కడు. ఏదో ఒకటి చెయ్యి అని పద్మావతి గారు అంటుంటే, అలాగే నువ్వు కంగారు పడుకొని గోవర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు. చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి వేరే అమ్మాయి చేజెక్కించుకుంటుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? కావాలంటే నా కూతుర్నే ఆ అభికిచ్చి పెళ్లి చేసేటట్టు ప్లాన్ చేస్తాను. అవును, అభికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తంతటికి నా కూతురే కదా వారసురాలవుతుంది. ఇప్పటి నుండి నేను అదే పనిలో ఉంటాను అని గోవర్ధన్ మనసులో కోపంగా అనుకుంటాడు. ఏంటో ఈ గోవర్ధన్, ముందు లావణ్య విషయం తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్స్ కూడా బాగా తగ్గిపోయాయి.